జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. చూసావా వదినా, మనం ఈ ఇంటి కోసం ఇంతలా తప్పించిపోతుంటే వీళ్ళు మాత్రం ఎక్కడెక్కడో జల్సాగా తిరిగేసి వస్తున్నారు. జల్సాగానా? మేం జల్సాగా తిరిగి వస్తున్నామా? నేను సోలోగా బయటికెళ్ళి సోలోగా ఇంటికొచ్చాను. అవును పిన్ని, నేను సోలోగానే మా అమ్మ దగ్గరికి వెళ్ళి సోలోగానే ఇంటికొచ్చాను. నీకు ఫోన్లో చెప్పాను కదా స్మైలీ, బాగా అర్థమయ్యేటట్టు. చెప్పలేదా పిన్ని గారికి? అప్పుడు మీరిద్దరూ పక్క పక్కనే ఉన్నారనుకుంటా. అవును కదా అత్తయ్య, నువ్వు కూడా నాకు కాల్ చేసావు కదా, మర్చిపోయావా? అప్పుడు ఒక ఫ్రెండ్తో చాలా ముఖ్యమైన విషయం గురించి డిస్కషన్లో ఉన్నాను. నువ్వే కాల్ చేసి డిస్టర్బ్ చేసావు కదా. హంస, ఇప్పుడు ఆ విషయాలు ఎందుకో, జరగాల్సింది చూద్దాం. అమ్మ స్మైలీ, కాసేని మంచినీళ్ళు తాగుతావమ్మా? జై జగజ్జనని, తాకరాదు జాలి చూపరాదు. జై జగజ్జనని, జై జగజ్జనని, జై జగజ్జనని, జై జగజ్జనని. అన్నయ్య ఇలా కొడుతున్నారంటే నిజం తెలిసిపోయిందా? నిజమేంట్రా? అదే అన్నయ్య, విగ్రహం దొంగ ఎవరో తెలిసిపోయిందేమో, అందుకే తనని ఇలా శిక్షిస్తున్నారేమో అని అనుకుంటున్నాను. విరాజ్, అసలేమంటున్నావో అర్థమవుతుందా? ఏంట్రా నువ్వు అనేది? ఏంటన్నయ్య, విగ్రహాన్ని ఇంటి నుంచి గడప దాటించింది తనే, విగ్రహాన్ని ఇంటి నుంచి గడప దాటించింది తనే, తనే. నేనా? లేదు, నేనేం చేయలేదు. సాక్ష్యాలన్నీ తనే ఈ పనిచేసిందని చెప్తున్నాయి. సాక్ష్యం ఏంటి విరాజ్? అసలు స్మైలీ ఎందుకు ఈ పని చేస్తుంది? ఎందుకు చేసిందో తనే చెప్పాలి, కానీ ఎలా చేసిందో అనేది మాత్రం నాకు దొరికిన ఫోన్ కాల్ సాక్ష్యాలే నిరూపించబోతున్నాయి. నేనేం చేయలేదు, నాకేం తెలీదు. అసలు విగ్రహాన్ని నేను తీయలేదు. అత్తయ్య గారు, నన్ను నమ్మండి అత్తయ్య, నేను నిజంగా ఏం చేయలేదు. నన్ను నమ్మండి అత్తయ్య. విరాజ్, స్మైలీ చేయటం ఏంట్రా? మామది, స్మైలీ అంటే చిన్నోడికి ఏమన్నా కోపమా చెప్పు? వాడికి నిజం తెలియడం వల్లే కదా ఇలా మాట్లాడుతున్నాడు. కరెక్ట్. ఏమ్మా స్మైలీ, ఏంటిది? నిజం చెప్పు. బామ్మగారు, నాకు నిజంగా ఏమీ తెలీదు, నన్ను నమ్మండి. నేను ఏంటి కోడాలి బామ్మగారు? ఇక్కడ పరువు మర్యాదలే ప్రాణంగా బతుకుతున్నాను. అసలు నేను ఎందుకే పని చేస్తాను? ఇప్పుడు కూడా ప్రాణాలకి సిద్ధపడే కదా నా వెట్టినిటి కోసం ఎంత చేస్తున్నాను. అయినా అనుమానించి నన్ను అవమానపరుస్తున్నారు. విరాజ్, తను చెప్పింది కూడా కరెక్టే కదరా. తనెందుకు ఇలా చేస్తుంది చెప్పు? అది కారణం ఏదైనా కావచ్చు అన్నయ్య, కానీ ఈ తప్పు మాత్రం తన ద్వారానే జరిగింది. అంటే నిజాల్ని తారుమారు చేయొచ్చు, కానీ వాస్తవాల్ని మార్చలేం కదా. విరాజ్, తను ఈ పని చేసిందంటే నేను నమ్మలేకపోతున్నా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.